ఈ భూమి నుంచి అనేక రంగులు, రుచులు, సువాసనలు కలిగినటువంటి పంటలు పండే ఏర్పాటు చేస్తున్నాడండి. అల్లా అంటే ముస్లింల దేవుడో, మస్జిద్లో ఉండేవాడో, లేదా అది ఒక మతానికి సంబంధించిన వారి దేవుడో, అరబ్బుల దేవుడో కానే కాదండి. ఎవరైతే ఈ భూమిని మానవ నివాస యోగ్యంగా చేశాడో, ఎవరైతే ఈ ఆకాశాన్ని కప్పుగా చేశాడో, ఆకాశం నుండి వర్షాన్ని ఎవరైతే కురిపిస్తున్నాడో, తద్వారా అనేక రంగులు, రుచులు, సువాసనలు కలిగినటువంటి పంటలు పండే ఏర్పాటు చేస్తున్నాడో ఆయనకే అరబీ భాషలో అల్లా అంటారండి. కానీ చాలామందికి ఈ విషయం తెలియక అల్లా అంటే ముస్లింల దేవుడు అని అనుకుంటున్నారండి. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ పంచభూతాలన్నిటినీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ సమానంగా వినియోగించుకుంటున్నారంటే ఈ మానవులందరి నిర్మాత ఆయన ఒక్కడేనండి. ఈ భూమిని తయారు చేసిన వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడండి? ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడు ఈ ఆకాశం కింద ఎవరైనా ఉన్నాడండి?